34, 3, 5, 1000. ఒక్కలైనా కొనుక్కోవచ్చు, లేదా నలుగురు కలిసి 1 crore అలా వేసి కొనుక్కోవచ్చు. ఒకరు కొనుక్కుంటేనేమో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద వీసాకి అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అదే నలుగురు కలిపి ఫ్రెండ్స్ అలాగా ఉండి జాయింట్గా కొనుక్కుంటే మంచిగా D2 వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ కింద రిజిస్టర్ చేసుకుని ఆల్రెడీ మనకి ప్రాపర్టీ ఉంటుంది కనుక దాని మీద రిజిస్టర్ చేసుకుంటే ప్రాసెస్ కూడా చాలా తొందరగా ఈజీగా అయిపోవచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, మనము ప్రాపర్టీ కొనుక్కోవచ్చా అని చెప్పేసి పోర్చుగల్లో. ఎస్, కొనుక్కోవచ్చు. అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, కొంతమంది యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట, కొనుక్కోవచ్చా, మేము అక్కడ లేకున్నా కొనుక్కోవచ్చా అంటే. ఎస్, డెఫినెట్లీగా కొనుక్కోవచ్చు. దానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ ఇది కూడా ఫర్ సేల్ అనమాట. చూస్తున్నారు కదా వెనకాతల మొత్తం పైన్ ట్రీస్, ఇవన్నీ 1/2 acre ఇది. దీని ప్రైస్ ఏంటి అన్నది నేను చెప్తాను వీడియోలో. అలాగే మనము ఒక కివీ ఫామ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అది కూడా ఫర్ సేల్ అనమాట. దాని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపెడతాను. కనుక మీరు పూర్తిగా వీడియోని చూడండి తప్పకుండా, లేదంటే మీకు ప్రాసెస్ అర్థం అవ్వదు. సో కంప్లీట్గా వీడియోని చూసి ఫాలో అయిపోండి. మనం వీడియోలోకి వెళ్దాం. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. హలో మిస్టర్ జో. Good evening. Good afternoon. How are you, my friend? I'm good. Hello, boa tarde. Boa tarde. Karina, this is the landlord of to check the properties. Olá. Okay. Okay. Senhor Manuel. Mr. Manuel. Manuel. Nice This to is meet you. Prasad. Nice to meet Este senhor é o senhor Prasad. Shona. And the Shona. lady Shona. Shona. The husband of Prasad. All right. Ok. Agora tens que. This is the property to regard the nutrients of the land. Yeah. Okay. Yeah. This is the newest compositions Okay. with the best of materials. It's Okay. absolutely new. New. Okay. Yeah. I can see it's new. Yeah. Yeah. This for storage. Storage, right? This is the Fruit. the whites of the incubator of the Caracóis. caracóis. Okay. Okay. The lands are many possibilities of to this example, or the example of the culture of Cubase, Okay. or many properties of ideas. Okay. Yeah. Nice. So this is the storage, right? Yes. Okay. Câmaras frigoríficas. And this is another The storage. machinery are absolutely. This is all new. All brand new, huh? Yes. This place are the structure are many totally new, and you don't touch Anything. It's Anything. absolutely Absolutely new. functioning. Yeah. Absolutely functioning. You Yeah. have sorry, Okay. This is toilets, right? the double C's. Yeah. Oh, with shower. Oh, nice. Okay.
Sean, check here. Yeah, you can follow me. Yeah, there's shower there and the toilets, and there's another toilet, another two showers here, men and women. Very good space, Yeah, very there's clean space, yeah, men and with a women. very good exposition of salts. Yeah, son. This is the office. Oh, Must this be is closed. okay. É vendida com as ver açúcar. Sean, you have to follow me, otherwise we'll see. This is the tractor, right? This also includes in it. All many objects of the it's are included in the price. In the price, everything. Yeah, Everything, yeah. Come on, sir. So this is the sprayer, and so this is the water storage. You can see the water storage there. That's the water storage, very big, and the water filter. That is water filter. Yeah. Não há, não é. Of 2025 Yeah. is how people Yeah. As a new properties a few months ago. For him, how? Okay. Gonna go how? Okay. Açúcares? Currently, do we have production going on? No, Fruits? no. No. Okay. The owner don't. Como é que se diz? Ele nunca cuidou disto. Levaram nenhum produto, nenhuma matéria orgânica, não estão a produzir porque ele não tratou deles. In this moment, the plantation Mhm. you don't have the production because the owner Yeah. are desmotivated. Okay. Construct the areas, Entrega tudo reparado, que isto não estava aqui há 4 meses. okay, the structure Mm-hmm. is Gonna be a repair. gonna be a repair, okay? Bigger. Yes. Não, sabe mais ou menos metros quadrados da estufa. Eu acho que é 3.500, não é? What they used to do here? What they used to plant here? Couves e pimentos. Piments and as couves agora está-me a faltar. Couve em português, in Portuguese. Is it a vegetable or Yes, yeah, it's vegetable? Okay. vegetables, yes. Okay. Okay. Couve está-me a faltar agora. Is it like Falta uma palavra. like cabbage? No, like cabbage. Cabbage. No. No, No, Deixa eu ver se eu encontro aqui. veio couve. Era couve que ele tentou produzir. Cucumber. Be a greenhouse. Cabbage, huh? Yeah. Cabbage. Yeah. Depois tem 1,5 hectares de kiwi amarelo e 1,5 hectares de kiwi verde, o kiwi normal. Mm-hmm. You understand? Here. No. Aqui pode apontar o que quiser. Joaquim, traduzes-me, se faz favor. Estas estufas são diferentes das outras, mas ele pode produzir o que quiser. Nunca teve nada a ser produzido. No. Yeah, the structure in the structures you are the productions. What do you desire? Mm. It's possibility, not fixed in the one So you can- species. Right? Yeah. You can do. I mean, Yeah. whatever you want. Yeah. And do we currently have the kiwi plants? Yes. Okay. Over here. Tens que traduzir que tem 1,5 hectares de kiwi amarelo. Que é este com a Em amarelo, mas da É rede esse. está lá abaixo.
O outro é o kiwi. This is yellow kiwi. Okay. Is more expensive. Is pay you more. Okay. Yeah, expensive. Yeah, yeah. And O outro é o kiwi normal, o Ayard. and the normal kiwi. Quantos metros? É tudo, cada um, o amarelo é hectare e meio e o outro também. Well, it's equal. One half and one and half. Mm. The normal kiwi and the yellow kiwi. Mm. So all this is kiwi, right? Yes. Yeah. O And that side that is that one. Okay. any type of vegetable or no? Yeah. I mean, depending upon the soil, we need to test the soil. We need to test the weather conditions. É até lá ao fundo, aquilo tudo. Oh, it goes all the way. Yes, Okay. da estrada. It's big. The plants Mm-hmm. don't have Mm-hmm. yes. You can you go see. Yeah, yeah. 34, 3, 5,000. São 3,5 Yeah, yeah, yeah. acres. Yeah. Exactly. Yeah. But you have the possibility Mm-hmm. to buy another land, this land, Mm-hmm. when you go out. Okay, Is okay. to sell another land in the other side of the street. Okay, This one, I don't, okay. This house is this also gonna for. house. Oh. The Okay. state's gonna rehabilitate these people in the Oh, of art. okay. Another, you can see. Yeah, A estrada tem portão lá à frente. it's far. You can see it's going all the way If you want. to the main road, to the road, right? Yeah. Yeah, to the road. Explica que tem portão também, depois seguramente dá para carga e descarga. Okay. Yeah, this They is all. have included the passage with the future of the chargements. Okay, okay. So it goes from there all the way Yeah, by the trees. Yes. off the road. That's it. So 35,000 square meters. Yes. This one. Okay. So usually, with kiwi, which season it does come? Well, November. I'm producing kiwi. Como é que se diz? I'm she producing has a producer of kiwi, and Okay. the zone of the year are November November. to the Apanho. to the painho To pick it. to pick Yes. it. Yeah. Yeah, to pick. So November, only 1 month you Yes. pick it? One time of year. One time of the year. Yes. Okay. And You sell for a cooperative. I sell and for the Sonai. rest of the time, what can we do? Like 1 month, okay, we do kiwi. Eu pode, como é que se diz? Para aproveitar as estufas. Pode ter uma renda mensal com as estufas. And if you want the rent, another rent of mensal rent, Mm. you are the provider of the stuffs, The greenhouses. the greenhouse. We can rent it out. Yes. Okay. If you want, are interested in the future of this space of the senior, Yeah, yeah. of the Mr. Manuel, Mm. You want to sell. you want to sell because with with the passage of the persons of the lands of if you want talk, Mm. okay, if shell it's possible to shell the To buy lands. this And one. Yes. Okay. Okay.
This is about maybe 2,000 meters. Qual é a Quantos área? metros, não sabe? Exatamente. I think Roughly, yeah? 2,000, 3,000 2,000. Yeah. meters. Apart from kiwi here, Hum. you used to do cabbage, and what else you used to do here? Ele tentou inicialmente foi os caracóis. A única coisa que ele tentou foi os kiwis e os caracóis. Isso é que tem as câmaras. Vegetables. Vegetables? No. No? Snail. Fry. Ah, Yeah. snail production. Wow. As câmaras In Portugal, Yeah. snails are very appreciated. one species. Yeah, yeah. Yeah, I know. It's very expensive, isn't it, in the restaurants? Yes, Yeah, yeah. Delicacy. I like Yeah. it. Yeah, you like you Very like good. big ones, big snails. No, I like the small. Small ones. Yeah. Okay. With lemon and salt, pepper. Yeah. Nice. In terms of okay, the property price is listed 450,000. Yeah. In terms of negotiation, how I have Interesting. make a offer? You propose the Offer, yeah. I offer present and, to and the owner. Negotiate, yeah, yeah. Yeah. it's sort of Negotiable. Okay. Because I'm asking because see, I have some investors Okay. wanted to do. Tell about this property. Yes, yes, yes. That's why I'm here today. Okay, thanks. Yeah, that's why I'm here today. You have So the space to build the house. yeah, yeah. É que You can build a house here. you apoia are- a agricultura is possible. Oh, you can get the license. Yes, porque é apoiar. Eu não sei traduzir. Como é, tu podes pôr aqui uma casa mesmo que seja móvel. The little dog caught a small bird or something. Little. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కివీ ఫామ్లోకి వచ్చామన్నమాట. ఇది మనం అనుకున్నట్టు ప్రొడక్షన్లో లేదు, ప్రొడక్షన్లో ఉందనుకున్నాము. ఇది నవంబర్లో ప్రొడక్షన్లోకి వస్తుందంట, కానీ ఈ ఇయర్ వాళ్ళు వేయలేదంట, ఒంట్లో బాగాలేదని చెప్పేసి. సో మన వెనకాతలు ఉంది కదా, ఇదంతా గ్రీన్ హౌస్ లాంటిది అనమాట. దీని వెనకాతల చాలా పెద్దగా ఉంది, లోపలికి వెళ్ళి చూసాం మనం. సో ఇక్కడ వెజిటబుల్స్ వేసేవాళ్ళంట, క్యాబేజ్ వేసేవాళ్ళంట. ఇక్కడ ఇటువైపు ఉంది కదా గ్రీన్గా మొత్తం ఇదంతా, ఇక్కడేమో మనము కావాల్సిన ఏ పంటను వేసుకోవచ్చంట కావాలనుకుంటే. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాం కదా, లోపల చూసాం కదా లోపలంతా, అదంతా కివి అనమాట. 2 types ఆఫ్ కివి వేసేవాళ్ళంట, ఎల్లో కివి ప్లస్ గ్రీన్ కివి. 2 types వేసేవాళ్ళంట. ఇక్కడ ఎల్లో కివి ఎక్స్పెన్సివ్ అంట చాలా. సో చాలా పెద్దగా ఉంది ల్యాండ్ చూసాం కదా, చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఇక్కడ ఇల్లు కూడా ఉంది, ఇక్కడ చూడండి నా వెనకాతల ఇల్లు ఉంది. ఇది దీంట్లో ఇంక్లూసివ్ కాదు, ఇది వేరే వాళ్ళు ఉన్నారంట, అది ఖాళీ చేస్తారంట. ఖాళీ చేసేస్తే నెక్స్ట్ 6 monthsలో కావాలనుకుంటే అది కూడా మీరు కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఈ స్ట్రక్చరు బ్రాండ్ న్యూ. మీరు చూడండి, చాలా బ్రాండ్ న్యూ స్ట్రక్చర్ అనమాట. కోల్డ్ స్టోరేజ్ ఉంది దీంట్లో. ప్లస్ ఒక రూమ్ కూడా ఉంది. మనం చిన్న విత్తనాలు వేసి మొక్కల్ని నాటుతాం కదా, ఏమంటారేమో దాన్ని తెలీదు, నర్సరీ లాగా చిన్న నర్సరీ కూడా ఉంది. ప్లస్ 2 షవర్లు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, ఆఫీస్ కూడా ఉంది, ట్రాక్టర్ ఉంది, ఎక్విప్మెంట్ అంతా ఇంక్లూసివ్ అనమాట. ట్రాక్టర్ ఉంది, పెద్ద వాటర్ స్టోరేజ్ ఉంది బ్యాక్ సైడ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మీరు అప్రోచ్ అవ్వండి. నేను నెగోషియేషన్ గురించి కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆఫర్ చేయండి, నచ్చితే మనము ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇక్కడ వీళ్ళు స్నేల్స్ ప్రొడక్షన్ కూడా చేసేవాళ్ళంట. స్నేల్స్ ప్రొడక్షన్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ రెస్టారెంట్స్కి అమ్మేవాళ్ళంట. స్నేల్స్ ఇక్కడ పోర్చుగల్లో మంచి డెలికసీ అనమాట. సో స్నేల్స్ ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. Yeah, but thank you so much for taking us through the trip tour. Okay. It was very nice. And if anybody comes, see, this is our boss Okay. and Kalina, and he is the real boss of the whole property. Right? So we'll get in touch with you as soon as we have any calls. Anybody is interested, we'll get in touch with you, both of you. Thank you so much for your time. Thank you. Thanks a lot. సో ఫస్ట్ మనము యాడ్వర్ట్ చూద్దాము. ఇక్కడ యాడ్వర్ట్ చూడండి, ఇది iadportugal.pt అనమాట. ఈ లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో. ఓకే, ఎక్కడుందంటే ఇది ఓవార్లో ఉందన్నమాట. ఓవార్ చాలా దగ్గర పోర్టోకి. మనం చూసుకున్నట్టయితే ఒక 25 కిలోమీటర్స్, నేనున్న ప్లేస్ నుండి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో చాలా దగ్గర. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఓవార్, ఇదంతా ఏరియా పేరు. 35,000 స్క్వేర్ మీటర్స్. ఓకే, రేట్ ఎంత అంటే 450,000 యూరోస్. ఈ క్యాల్కులేషన్ చూద్దాం ఒకసారి మనము. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారు, 35,000 స్క్వేర్ మీటర్స్ 450,000 యూరోస్ అంటున్నారు. మనకి ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుంది అని మనం క్యాల్కులేషన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అసలు స్క్వేర్ మీటర్ అంటే ఏంటి? ఇక్కడ మోస్ట్లీ స్క్వేర్ మీటర్స్తో కొలుస్తారు. ఇండియాలోనేమో స్క్వేర్ ఫుట్, స్క్వేర్ యార్డ్స్, ఇంకా గుంటాలు, ఇవన్నీ ఆ విధంగా కొలుస్తారు కదా. సో మనం స్క్వేర్ మీటర్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఒక స్క్వేర్ మీటరు 10.7 స్క్వేర్ ఫుట్ అనమాట. ఓకే, అదే ఒక స్క్వేర్ మీటర్ యార్డ్స్లో తీసుకున్నట్టయితే 1.19. ఓకే, ఎకర్లో తీసుకున్నట్టయితే మనకి 4046.8 స్క్వేర్ మీటర్స్ వస్తుంది 1 ఎకర్. ఓకే, అదే హెక్టర్స్లో తీసుకున్నట్టయితే 1 హెక్టర్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకే, సో ఇవి కొలతలు, రైట్. సో కాస్ట్ వైజ్ వస్తే మనము 90.58 ఇండియన్ రూపీస్ ఆన్ అన్ యావరేజ్ తీసుకుందాము, రైట్. ఇది మన కన్వర్షన్ రేట్ అనమాట. ఒక యూరో 90 రూపీస్, ఆల్మోస్ట్ 90 రూపీస్ కన్వర్షన్ రేట్ కింద మనం క్యాల్కులేషన్ చేసుకుందాము. ల్యాండ్ ప్రైస్, ల్యాండ్ సైజ్, ఓకే, ఈక్వల్ టు ప్రైస్ పర్ స్క్వేర్ మీటర్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సో 450,000 డివైడెడ్ బై 35,000 స్క్వేర్ మీటర్స్ అయితే ఒక స్క్వేర్ మీటర్ మనకి ఎంత పడింది? 12 యూరోస్ 85 సెంట్స్ పడుతుంది అనమాట. ఓకే, సో ప్రైస్ పర్ స్క్వేర్ మీటర్ ఎంత ఐఎన్ఆర్లో తీసుకుంటే 12.85 టైమ్స్ 90 అంటే 1156, ఆల్మోస్ట్ రఫ్లీ 1100 అనుకుందాం. ఓకే, ప్రైస్ పర్ స్క్వేర్ మీటర్ ప్రైస్ డివైడెడ్ బై ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ అంటే మనం స్క్వేర్ ఫీట్లో మనకి కావాలి అనుకుంటే ప్రైస్ మనకి 1156 డివైడెడ్ బై 10.76 వేసుకుంటే మనకి 107 వస్తుంది. అంటే రఫ్లీ మనం నెగోషియేషన్ అంతా చేసుకున్న తర్వాత ఒక 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మనకి పడుతుంది అనమాట. సో స్క్వేర్ యార్డ్ అయితే మనకి 1100 పడుతుంది, స్క్వేర్ ఫీట్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 107 పడుతుంది అనమాట. ఓకే, అదే మనము దీన్ని ఇదంతా ఎందుకులే, మనకి క్యాలిక్యులేషన్ అంతా ఎందుకులే, మనం ఏదైనా ఈజీగా ఉంటే బాగుంటుంది కదా తెలుసుకోవడానికి అనుకుంటే, ఈజీగా అంటే మనం చాట్ జీపీటీకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓకే, సో మనం చాట్ జీపీటీకి వచ్చాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ దానికి కొంచెం ఇన్పుట్ ఇద్దాం. ఫస్ట్ ల్యాండ్ సైజ్ 35,000 స్క్వేర్ మీటర్స్. ఓకే, కాస్ట్ 450,000 euros. Please give me the cost of square yard and square foot in INR అని కొట్టామనుకోండి, మనకి స్క్వేర్ యార్డ్లో ఎంత కాస్ట్ పడుతుంది, స్క్వేర్ ఫీట్లో ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్తుంది. చూద్దాం.
సో సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూపెడుతుంది కాస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ 967 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, ఆన్ అన్ యావరేజ్గా 90 రూపీస్ తీసుకుంది ఇది. ఓకే, 90 రూపీస్ పర్ యూరో లాగా కన్వర్షన్ రేట్ తీసుకుంది. ఇక్కడ స్క్వేర్ ఫుట్కి ఎంత 107 పర్ స్క్వేర్ ఫుట్. సో ఇదన్నమాట, మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనం క్యాల్కులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. సో మీకు తెలుసు కదా, చాట్ జీపీటీ యూజ్ చేసే వాళ్ళకి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఈ విధంగా చూసుకోండి. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఇదే కాదు ఏ రకమైన క్వశ్చన్ అడిగినా కానీ చాట్ జీపీటీ అనేది మీకు ఆన్సర్ ఇస్తుందన్నమాట. ఓకే, రైట్. సో ఇది క్యాల్కులేషను. ఓకే, ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ ఐడి. సో పాస్పోర్ట్ ఈజ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడి అనమాట. ఆల్రెడీ పోర్చుగల్లో ఉన్న వాళ్ళకైతే పాస్పోర్ట్ అవసరం లేదు. టీఆర్సీ కానీ పర్మనెంట్ రెసిడెన్సీ కానీ లోకల్ పాస్పోర్ట్ కానీ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే నిఫ్ నెంబర్, ట్యాక్స్ కోడ్. ఓకే, ఈ నిఫ్ నెంబర్ ఎలా తీసుకోవాలన్నది ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఏజెన్సీ త్రూ చేసుకోవచ్చు అనమాట. లోకల్ ఏజెన్సీ, ఇక్కడ పోర్చుగల్ ఏజెంట్లు హెల్ప్ చేస్తారు దానికి. వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, పే చేస్తే వాళ్ళు మీకు నిఫ్ నెంబర్ తీసుకొచ్చి ఇస్తారు. ఓకే, మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ త్రూ లాయర్స్ అండ్ అకౌంటెంట్స్. ఓకే, థర్డ్ వన్ ఏమో ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ పోర్చుగల్. సో ఇక్కడ లోకల్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట పోర్చుగల్లో. ఎందుకంటే మీ మనీ ట్రాన్సాక్షన్ అంతా లోకల్ బ్యాంక్ త్రూ అవ్వాలన్నమాట. ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ కానీ అలాంటివి ప్రాపర్టీ పర్చేసింగ్కి యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ ఫండ్స్ ఇక్కడ లోకల్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ నుండి ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, నెంబర్ 4కి వస్తే క్లయింట్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ పోర్చుగల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇఫ్ పాసిబుల్. అంటే మీరు ఒకవేళ ఇక్కడికి రాగలిగితే రిజిస్ట్రేషన్కి ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మీకు ఎంటైర్గా ప్రాసెస్ మొత్తం మీ కళ్ళ ముందే జరుగుతుంది కనుక. సో మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట చూసుకోవడానికి కూడా. ఓకే, నెక్స్ట్ ఏమో ఇఫ్ ద క్లయింట్ కెన్ నాట్ ట్రావెల్ టు పోర్చుగల్ దే మస్ట్ సెండ్ పవర్ ఆఫ్ అటార్నీస్ డాక్యుమెంట్ టు ద ఏజెంట్. మీరు రాని పక్షంలో, ఒకవేళ రాలేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్, మీకు వీసా లేట్ అవ్వడమో, లేకపోతే ఫ్లైట్ దొరకకపోవడమో, లేకపోతే మీరు బిజినెస్ వైజ్ బిజీగా ఉండడమో, ఏ రీజన్ వల్ల అయినా మీరు రాలేకపోతే మీరు పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ కనుక ఏజెంట్కి పంపిస్తే ఏజెంట్ బిహాఫ్ ఆఫ్ యూ హీ విల్ సైన్ ద డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ అన్నీ మీ పేరు మీదే ఉంటాయి, కాకపోతే బిహాఫ్ ఆఫ్ యూ మీరు అలౌ చేస్తున్నారనమాట ఏజెంట్ని సైన్ చేయడానికి. ఓకే, అది. నెంబర్ 6 ఏమో ఇఫ్ ద క్లయింట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాపర్టీ క్లయింట్ విల్ హ్యావ్ టు పే 10 to 20% ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్రైస్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో మీకు కనుక ప్రాపర్టీ నచ్చినట్టయితే, ఈ ప్రాపర్టీ అనే కాదు ఏ ప్రాపర్టీ అయినా సరే మీరు కొనాలనుకున్నప్పుడు మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే మీరు 10 to 20% డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీ అనమాట. కొంతమంది 10% అడుగుతారు, కొంతమంది 20 అడుగుతారు, కొంతమంది 25 అడుగుతారు. సో డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీ మీరు 10 to 20% డిపాజిట్ చేసి మీరు ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ కాంట్రాక్ట్, మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, క్లయింట్ విల్ బి నోటిఫైడ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ అడ్వాన్స్. సో మీకు ఒకసారి మీరు ప్రిలిమినరీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయిన తర్వాత డీడ్స్కి వెళ్ళడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఒక డేట్ ఇస్తారనమాట. ఆ డేట్ మీకు అడ్వాన్స్గా నోటిఫై చేస్తారు. సో రఫ్లీ 15 to 20 days ముందు మీకు నోటిఫై చేస్తారు. సో మీరు ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేసుకుని ఆ టైంలోకి వచ్చేయచ్చు. ఓకే, ఆన్ ద డే ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లయింట్ విల్ హ్యావ్ టు పే ద రెస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్రైస్. సో ఏ రోజైతే రిజిస్ట్రేషన్ డేట్ ఉంటుందో ఆ రోజున మాత్రం మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో అది మొత్తం కంప్లీట్గా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ ద క్లయింట్ ఈజ్ నాట్ ఫిజికలీ ప్రజెంట్ in Portugal on the day of registration, the documents will be sent through courier service. సో మీరు రాలేకపోతే కనుక మీ తరపున అటార్నీస్ కానీ ఏజెంట్స్ కానీ సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు కొరియర్లో పంపిస్తారు. క్లయింట్ మస్ట్ పే ద కొరియర్ ఛార్జెస్. ఓకే,
సో చాలామంది అడుగుతున్నారు కదా, మేము ఇండియా నుండి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, పొలాలు కొనుక్కోవాలి, అగ్రికల్చర్ చేయాలి, ఫార్మ్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి. అసలు ప్రాసెస్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ద ప్రాసెస్, దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఎవరైనా కానీ పోర్చుగల్లో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ మీరు ల్యాండ్ కొనుక్కోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేదా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేదా ఇల్లే కొనుక్కోవచ్చు, బిజినెస్ ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, వేర్ హౌస్ ప్రిమిసెస్ కొనుక్కోవచ్చు. మీకు ఏవన్నా కానీ, ఏ ప్రాపర్టీ అన్నా కానీ కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రతిదానికి ఇదే ప్రాసెస్ అనమాట. మోర్ ఆర్ లెస్ డిపాజిట్ 10 to 20% అని చెప్పాను కదా, ఇది వేరీ అవుతూ ఉంటుంది. ప్రాపర్టీ టు ప్రాపర్టీ వేరీ అవుతూ ఉంటుంది. కొంతమంది 10% అడుగుతారు, కొంతమంది 20 అడుగుతారు, కొంతమంది 30 అడుగుతారు. సో ఇట్ క్యాన్ వేరీ అనమాట, డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీ. ఓకే, సో ఇది టోటల్ ప్రాసెస్. యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకళ్ళైనా కొనుక్కోవచ్చు, లేదా నలుగురు కలిసి 1 crore అలా వేసి కొనుక్కోవచ్చు. ఒకళ్ళు కొనుక్కుంటేనేమో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద వీసాకి అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అదే నలుగురు కలిపి ఫ్రెండ్స్ అలాగా ఉండి జాయింట్గా కొనుక్కుంటే మంచిగా D2 వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ కింద రిజిస్టర్ చేసుకుని ఆల్రెడీ మనకి ప్రాపర్టీ ఉంటుంది కనుక దాని మీద రిజిస్టర్ చేసుకుంటే ప్రాసెస్ కూడా చాలా తొందరగా ఈజీగా అయిపోవచ్చు. సో అదొక ఆపర్చునిటీ. అంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మనకి యూరోప్లో ల్యాండ్ ఉంటుంది నెంబర్ 1, మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఏదన్నా మనం ప్రొడ్యూస్ చేయగలిగితే అది మనం అమ్ముకోవచ్చు మార్కెట్లో. చాలా పెద్ద ల్యాండ్ ఉంది కనుక మనం చాలా చేసుకోవచ్చు దాంట్లో. అలాగే మనకి ఇక్కడ రెసిడెన్స్ కూడా వస్తుంది హ్యాపీగా ఇన్వెస్ట్ చేసినందుకు. సో ఏదో విధంగా D2 లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వీసానో ఏదో విధంగా మనం ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కనుక మనము ట్రై చేసుకోవచ్చు అనమాట. సో అది అదొక ఈజీ వే అనమాట కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి. సో చూడండి, మీకు ఎవరికైనా అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ ల్యాండ్ చూసాం కదా. ఫస్ట్ ఆ ల్యాండ్ కాస్ట్ అంట 65,000 అంట, 65,000 euros, ½ an acre ల్యాండ్. బాగుంది చూడడానికి, మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు సెకండ్ది ఏమో 450,000 ఫుల్ ఫామ్, 35,000 square meters, అంటే 8.5 acres అనమాట ఫుల్ ఫామ్. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మనము నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఏంటన్నది మనము ఫాలో అప్ చేద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.